డెఫినెట్లీ ఇది అదానీ ఫ్యాన్స్‌కి, మోడీ ఫ్యాన్స్‌కి ఒక పెద్ద బ్యాడ్ న్యూసే. నార్వే దేశానికి సంబంధించిన పెన్షన్ ఫండ్ కొన్ని దేశాలకు సంబంధించిన స్టాక్స్‌ని బ్లాక్ లిస్ట్‌లో పెట్టడం జరిగింది. అంటే ఆ స్టాక్స్‌లో రిస్క్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉంది. లేదా కొన్ని అన్‌సర్టెయిన్డ్ లేదా అన్‌కంట్రోల్డ్ థింగ్స్ ఆ స్టాక్స్‌లో ఉన్నాయని చెప్పేసి వాళ్ళకి డౌట్ వస్తే దాన్ని బ్లాక్ లిస్ట్‌లో పెడతారనమాట. ఈసారి వాళ్ళు మన ఇండియాకి సంబంధించిన అదానీ గ్రూప్‌ని బ్లాక్ లిస్ట్‌లో పెట్టారు. అంటే ఆ గ్రూప్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చెయ్యము అని చెప్పేసి పెట్టారు. మీకు గుర్తు ఉండి ఉంటే ఇదివరకు హిడెన్బర్గ్ వాళ్ళు ఎప్పుడైతే నెగెటివ్ రిపోర్ట్ ఇచ్చారో చాలామంది మోడీ ఫ్యాన్స్ గానీ, అదానీ ఫ్యాన్స్ గానీ ఒక స్టేట్మెంట్‌ని ప్రమోట్ చేశారు. ఏంటంటే అమెరికా ఇండియాకి ఎగ్నెస్ట్‌గా పనిచేస్తుంది. ఇండియన్ ఎకానమీని కొలాప్స్ చేయడానికి ప్లాన్ చేస్తుందని చెప్పి ఒక ప్రొపగండా పబ్లిష్ చేశారు. ఇప్పుడు నార్వే అదానీని బ్లాక్ లిస్ట్‌లో పెట్టింది. అంటే ఇప్పుడు నార్వేని కూడా మీరు నెగెటివ్‌గా చెప్తారా? లేకపోతే నార్వే కూడా ఇండియాకి ఎగ్నెస్ట్‌గా పనిచేస్తుందని చెప్తారా?